హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ అందరి ముందుకొచ్చేసానండి. నన్ను ఎక్కువ శాతం మంది అడిగే క్వెషన్ ఏంటంటే, "దేవాలయాలకి ఎక్కువ వెళ్తావు ఎందుకు?" అని అడిగారండి. దానికి సమాధానం ఈ వీడియో రూపంలో చెప్దామనుకుంటున్నాను. దేవుడికి కోరికలు చెప్పుకోవడానికి అఫ్‌కోర్స్ కోరికలు కూడా ఉంటాయనుకోండి. మనిషి అన్న తర్వాత అవన్నీ సహజం కదండీ! అవన్నీ పక్కన పెడితే మనం ఒక గుడి నిర్మాణం తీసుకుంటే అండి, ఒక గుడి కట్టే ముందు ఎన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు, అలాగే గర్భగుడిలో తీసుకుంటే ప్రతిరోజు దేవుడి అర్చనలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు కదండీ! వాటి అన్నిటి శక్తి అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ టెంపుల్‌లోనే నిక్షిప్తమై ఉంటుంది. మనం ఒక్కసారి టెంపుల్‌లోకి వెళ్ళడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి కూడా ప్రవేశిస్తుంది. ఇంకా టెంపుల్స్‌లో కూడా బాగా పురాతనమైనవి అంటే కొన్ని వందల సంవత్సరాల నాటి టెంపుల్స్ ఉంటాయి కదండీ! వాటిలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. మెయిన్‌గా ధ్వజస్తంభం ఉండే గుడిలో ఎక్కువ పవర్ అనేది ఉంటుందండి. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ వల్ల మనకేంటి అంటే మీరొకసారి దర్శనం చేసుకొని అలా బయటకొచ్చి మెట్ల మీద కూర్చుంటే ఏమనిపిస్తుంది? అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉంది మనసు అనిపిస్తుంది కదా! అదేనండి పాజిటివ్ ఎనర్జీ. అది మనకు